ఆ తర్వాత ఏసావు, ఆ తర్వాత ఏ తర్వాత ఆ తర్వాత మారు మనసు పొందటానికి సిద్ధపడి కన్నీళ్లు విడిచి మారు మనసు పొందటానికి సిద్ధపడ్డ తర్వాత అవకాశము దొరకలేక విసర్జించబడ్డాడట. ఈరోజు నేను ఏమంటున్నాను అని అంటే, యవనస్తులతో ఎవరితోనన్నా అమ్మా మీరు మారు మనసు పొందండిరా, అబ్బాయి మీరు మారు మనసు పొందండి అని అంటే యవనస్తులు చెప్పే మాట ఏంటి అని అంటే, ఈరోజు అయ్యగారు ఇప్పుడైనా, ఇంకా చూడాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది, అనుభవించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఏ తర్వాత ఆ తర్వాత మారు మనసు పొందుతా అని చెబుతారు. అబ్బో ఏం కబుర్లు చెబుతారు, యేసు రక్తమే జయం. ఏ తర్వాత అని అంటే నాకు తెలిసి చెప్తారు, అయ్యారు పెళ్ళి కావాలిగా, పెళ్ళి అయ్యాక మారు మనసు పొందుతా, ఉద్యోగం వచ్చాక మారు మనసు పొందుతా. ఏ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత, ఏ తర్వాత పెళ్ళి అయిన తర్వాత, ఏ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత, ఏ తర్వాత ఇలా యవనస్తులు చాలా సందర్భాల్లో మారు మనసు పొందండి, రక్షించబడండి. ఏ రోజు ఎలాంటిదో మనకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది మన బ్రతుకు, గడ్డి పువ్వు లాంటిది మన బ్రతుకు, నీటి మీద బుడగ లాంటిది మన బ్రతుకు. అబ్బాయి మీరు మారు మనసు పొందండి, రక్షించబడండి అని చెప్పి మనం యవనస్తులతో చెబితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యారండి కొద్దిగా టైం ఉంది, అయ్యారండి పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత అని ఆ తర్వాత అని వాయిదాలు వేసే యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఈ డిసెంబర్ నెల 31వ తారీఖు దాకా తాగుతా. ఎప్పుడు దాకా? ఈ డిసెంబర్ నెల 31వ తారీఖు దాకా తాగుతా, ఆ తర్వాత మారు మనసు పొందుతాను అయ్యారు అని అంటారు. 31వ తారీఖు నైట్ బాగా ఫుల్ అవుతాడు, రేపు నుంచి తాగను అనుకొని బాగా ఫుల్ అయ్యి రేపు నుంచి ఇక మారు మనసు పొందుతున్నా అని చెబుతాడు. వీడు ఇంట్లో కూడా చెప్తాడు, అవసరమైతే పిల్లల మీద కూడా కొట్టేస్తాడు. ఆ రాత్రి ఫుల్గా తాగి పొద్దున్నే లేవడు. పొద్దున్నే లేకుండా బాగా పొద్దుకి 10ంటికి లెగుతాడు. కారణం ఏంటి అంటే 1 గంట దాకా తాగాడుగా. తెల్లారి పొద్దున 10ంటికి లేచి అప్పుడు అబ్బబ్బబ్బా తలకాయ డిమ్ముకుంది, మళ్ళీ ఇంకొక 90 వేస్తే కానీ ఈ తల పట్టినటువంటి ఈ డిమ్ము పోయిద్ది అని చెప్పి మరలా ఆ జనవరి 1 రోజు కూడా మొదలెత్తాడు. నేను అంటున్నాను, ఆ తర్వాత అనేవాళ్ళు మారరు, ఇప్పుడే మారుదుముగాక. ఆమేన్. ఇప్పుడే మారాలి. ఈ వాక్యం వింటున్న ఈ సమయంలోనే దేవుడు నిన్ను నమ్మాలి అని అంటే రేపు అని వాయిదా వేయొద్దు. చాలామంది మాట్లాడే మాట ఏంటి అంటే దేవుడితో, అయ్యా ఈ 1 సంవత్సరం ఎట్నొకటి తిరుగుతున్నాయి, సినిమాలు చూడాలి. మా దగ్గర ఒక అయ్యగారు ఉన్నాడు, యేసు రక్తమే జయం. అయ్యగారు ఏం చేశాడంటే, వాస్తవానికి దేవుని సేవకు పిలుస్తున్నాడు అయ్యగారిని దేవుడు. అయ్యగారు ఏం చేస్తున్నాడు దేవునికి, అయ్యా బాహుబలి సినిమా ఒక్కడ చూసి మారు మనసు పొందుతానయ్యా అంటున్నాడట. ఏ సినిమా? బాహుబలి అప్పుడే కొత్తగా వచ్చిందట. అది ఒక్కడ చూసిన తర్వాత అప్పుడు నేను ప్రార్థనలో కూర్చుంటా, అప్పుడు నేను మారు మనసు పొందుతా, అప్పుడు నేను రక్షించబడతా అని అంటున్నాడట. ఈ లోపల 2 కాళ్ళు పడిపోయినాయి. యేసు రక్తమే జయం. ఏడే ఉన్నాడు అయ్యగారు, నిజమే ఈ మాట. ఏడే ఉన్నాడు అయ్యగారు, అది ఆ తెల్ల సొక్క వేసుకున్న ఆయన, అది ఆ మధ్యలో ఆయన బాగా లావుగా ఉన్నాడే, నాకంటే కొద్దిగా లావు ఉన్నాడులే. 2 కాళ్ళు పడిపోయినాయి. 2 కాళ్ళు పడిపోగా అప్పుడు ఇక బాహుబలి వద్దు, యేసు రక్తమే ఏ సినిమా వద్దు, ఆ తర్వాత అనే పదమే కరెక్ట్ కాదు అని అప్పుడు వచ్చి ప్రార్థనలో కూర్చొని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ఇంకేమొద్దాయి, ఆ తర్వాత అన్నయ్య ఇప్పుడే మారు మనసు పొందుతున్నా అని మారు మనసు పొంది రక్షించబడి దేవుని సన్నిధిలో సరిచేయబడిన తర్వాత ఆ నొప్పులు తగ్గిపోయినాయి, ఆ కాళ్ళు పనిచేసినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను అంటున్నాను, దేవుని పిల్లలుగా ఆ తర్వాత అనే పదమే కరెక్ట్ కాదు. మా ఫ్రెండ్ ఒక అతను ఆరుకుట్ల కిషోర్ అని, ఏటూరు, మీరు అడిగినా తెలిసిద్ది మీకు. ఏటూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇక్కడ ఉంటే తెలిసిద్ది. ఆరుకుట్ల కిషోర్ అని నాతో పాటు చదువుకున్నాడు, నాకంటే 1 సంవత్సరం సీనియర్ అతను. అతనికి డిగ్రీ అయిపోయిన తర్వాత, అతను చదువులు అయిపోయిన తర్వాత అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో నెలకి ₹1,00,000 ఉద్యోగం వచ్చింది. పెళ్లి కాల యవనస్తుడు, చాలా చక్కగా ఉంటాడు, నాకంటే హైట్గా ఉంటాడు, అందగాడు కూడా. ఆ కుర్రోడు ₹1,00,000 జాబు సంపాదించాడు నెలకు వచ్చి బెంగళూరులో. తల్లిదండ్రులకి ఎంత సంతోషమో, తల్లిదండ్రులు ఎంత ఆనందపడ్డారో. మా కొడుక్కి యవన కాలంలోనే పెళ్లి కాకమని మంచి ఉద్యోగం వచ్చింది, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు మా పిల్లోడు అని చెప్పేసి సంబరపడిపోయారు, ఆనందపడిపోయారు.
కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే, బెంగళూరు నుంచి ఆ కుర్రోడికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఉద్యోగం హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాదులో ఉద్యోగం చేయటం ప్రారంభించాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, ఒకరోజు తన ఆఫీసు నుంచి తను ఉండేటువంటి రూమ్కి తన బైక్ మీద వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా హైదరాబాదులో ఒక బస్సుని ఓవర్టేక్ చేస్తూ ఆ బస్సును దాటివేసే క్రమంలో, ఆ బస్సుని దాటి ముందుకెళ్ళే క్రమంలో కొంచెం స్పీడ్ పెంచి బైక్ పోనిస్తూ ఉన్నాడు. వినండి, ఆ యవనస్తుడు మారు మనసు పొందకుండానే, రక్షించబడకుండానే ₹1,00,000 జీతం వచ్చేటువంటి ఆ యవనస్తుడు బండి బరస్ట్ అయిపోయి ఆ బండి మీద నుంచి కరెక్ట్గా ఆ బస్సు ఎదర ముందు టైర్ కింద పడిపోయాడు. ఆ టైరు, బస్సు టైరు అమాంతంగా ఆ కిషోర్ మీదకి ఎక్కగా, వినండి, తలంతా చిదిరిపోయి మెదడు చిందిపోయి అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయాడు. ప్రియులరా, నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. నేను ఒకరోజు చింతలపాటులో దేవుని పరిచర్య చేసి మా ఊరు వస్తున్నాను, పోపూరు వస్తున్నాను. వస్తూ ఉండగా 6 కోట్ల కిషోరు చనిపోయాడు, శ్రద్ధాంజలి అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేసి ఉంది. నేను వచ్చి ఇక్కడ ఈ పిల్లోడిని ఎక్కడో, ఈ కుర్రోడిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి బండి ఆఫ్ చేసి తీక్షణంగా చూస్తే వాడు ఎవడో కాదు, నాతో పాటు కలిసి తిరిగినటువంటి మా ఫ్రెండు. వినండి, ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే వాడికి ₹1,00,000 జాబు. వాళ్ళ అమ్మోళ్ళు సంతోషానికి అవధులు లేవు. నిజంగా వాళ్ళ అమ్మోళ్ళు ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అతనికి ఆయుష్ పెళ్లి కాకుండానే, మారు మనసు పొందకుండానే, రక్షించబడకుండానే ఆయుష్ తీరిపోయింది. ఈరోజు నేను అదే అంటున్నాను, ఆ తర్వాత మారు మనసు పొందుతా అని అనబాకండి. నువ్వు అందగాడు కావచ్చు, నీకు ₹1,00,000 ₹10,00,000 జీతం అయ్యి ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేను నిండు 100 ఏళ్ళు బతుకుతాను, ఆ తర్వాత అయినా మారు మనసు పొందుతాను అని నువ్వు అనుకోవచ్చు. నేను అంటున్నాను, నీ ఆయుష్ నీ చేతిలో లేదు. నీకు ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, క్షేమం ఉండగానే తప్పనిసరిగా నువ్వు మారు మనసు పొందుదువుగాక. యవనస్తుడా, ఈ రాత్రికాల సమయంలో నీ కొరకే ఈ మాటలు. నువ్వు ఇంకెప్పుడో టైం ఉందిలే అని అనుకోవద్దు. మీకు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మెర్లిన్ మొన్రాయ్ అనేటువంటి ఒక ప్రపంచ అందగత్తె 1960వ సంవత్సరంలో అమెరికాలో మెర్లిన్ మొన్రాయ్ అనేటువంటి ప్రపంచ అందగత్తె చాలా పాపులారిటీలోకి వచ్చింది. ఆమెకి చాలా బలమైన ఫాలోయింగ్ ఉంది. కారణం ఏంటి అని అంటే, ఆమె ప్రపంచ అందగత్తె. అంతకుముందు మన దేశంలో కూడా ప్రపంచ అందగత్తె ఒక ఆమె ఉంది. ఎవరామా? ఐశ్వర్యరాయ్ అని, బాగా తెలిసిన పేరు. ఇప్పుడు పేర్లు కూడా ఐశ్వర్య అని పెడుతున్నారు పుట్టిన పిల్లలకి. దేవుని వాక్యంలో ఉన్న, బైబిల్లో ఉన్న పేర్లు పెట్టట్లా, ఐశ్వర్యరాయ్ అని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు మనకు అది మ్యాటర్ కాదు, విషయానికి వచ్చేద్దాం. మెర్లిన్ మొన్రాయ్ అనే అందగత్తె, వినండి, చాలా ఫాలోవర్స్ని పెంచుకుంది. JF కెనడీ అనేటువంటి ఆ కాలంలో 1960లో ఉన్నటువంటి అమెరికా రాష్ట్రపతి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ఉర్రూతలుగాడు, చాలా ఇష్టపడ్డాడు, చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి అందగత్తె, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. వినండి, ఆ అమ్మాయి అందగత్తె కనుక ఆ అమ్మాయికి చాలా డబ్బు సమకూడింది. ఆ అమ్మాయి అందగత్తె కనుక ఆ అమ్మాయికి గంటకి బిజీ షెడ్యూల్ అయిపోయింది. వినండి, చాలా సమయం లేనటువంటి ప్రయాణాలు చేసింది. ఆస్తికి కొదువు లేదు, ఫాలోవర్స్ కొదువు లేదు, ప్రేమించే వాళ్ళకి కొదువు లేదు. గొప్ప స్థితి వచ్చింది, ప్రపంచమంతా గుర్తించారు. అందగత్తెను అనుకుంది, యవన కాలంలో కిరీటం వచ్చింది అనుకుంది. జరిగిన విషయం ఏంటి అనంటే, నిజంగా జరిగిన విషయం ఏంటి అనంటే, ఆ అమ్మాయి ఒకరోజు ప్రపంచ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశం నుండే ఫోన్ చేశాడు ఆ అమ్మాయికి. అమ్మాయి, ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను నీతో మాట్లాడాలి. నువ్వు చచ్చిపోక మునుపు ఈ మాట నీకు చెప్పాలి. నువ్వు ఒక 10 నిమిషాలు నాకు టైం కేటాయిస్తావా అని సేవకుడు ఫోన్ చేశాడు. సేవకుడు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి అన్నది, నాకు బిజీ షెడ్యూలు, నేను ప్రపంచ అందగత్తెని, నా ఫాలోవర్స్ కొదువు లేదు, డబ్బు కొదువు లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. సేవకుడా, ఇప్పుడు నేను నీతో మాట్లాడటానికి నీకు టైము నేను ఇవ్వలేను, నీకు నేను టైం ఇవ్వలేను ఇప్పుడు అని చెప్పేసి, అవకాశం ఉంటే మరొక సమయాన్ని చూద్దాం అని ఆ అందగత్తె ఫోన్ పెట్టేసింది, స్విచ్ ఆఫ్ చేసింది. వినండి, ఆ సేవకుడు అలా ఫోన్ చేసిన కరెక్ట్గా 8 రోజులకి ఈ ప్రపంచ అందగత్తె అయినటువంటి మెర్లిన్ మొన్రాయ్
అర్ధరాత్రి 12:30 గంటల సమయానికి ఈ అందగత ఏ కారణాన్ని బట్టో తెలియదు, ఎందును బట్టో తెలియదు, ఫాలోవర్స్ ఉన్నారు, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఎందును బట్టో తెలియదు. అర్ధరాత్రి 12:30 సమయానికి కరెక్ట్గా 8 రోజుల తర్వాత నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయింది. సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. దేవుని సేవకుడు చెప్పాడు, ఏమని తెలుసా? దేవుని మాటలు 4 మాటలు నీకు చెప్పాలమ్మా, నువ్వు చచ్చిపోక ముందు చెప్పాలమ్మా అని చెప్తే, ఎవరికి టైం లేదన్నది, దేవునికి టైం లేదన్నది. కానీ నేను అంటున్నాను, ఆమెకే టైం లేకుండా పోయింది. ఈరోజు నేను అదే చెప్తున్నాను. నీ అందాన్ని బట్టో, నీ ఐశ్వర్యాన్ని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ తెలివితేటలు బట్టో, నీకున్న స్థితిని బట్టో, నీకున్నటువంటి పరిస్థితిని బట్టో నువ్వు గర్వించొద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. యవనస్తుల కోసం ఎందుకు ఏర్పాటు చేశాడో దేవుడు నాకు తెలియదు, కానీ ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోట ఎందుకు ఏర్పాటు చేశాడో నాకు తెలియదు, కానీ ఇదే నీకు రాత్రి, ఈ రాత్రి చివరి అవకాశం అయి ఉండొచ్చు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకొని, ప్రభు నేను కూడా ఇంకొక సమయం తర్వాత అన్నయ్య ఈ రాత్రి